Welcome back to my YouTube channel. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు. సో టుడే అయితే మేము మళ్ళీ ఒక న్యూ డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాము గైస్. ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే ఏముందంటే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లోనైతే గైస్ ఇప్పుడు మనకి వర్క్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ అయిపోతే దాంట్లోనే మనకి అయితే జూన్లోని గృహప్రవేశం అయితే ఉంటుంది అని అయితే గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతే మనకి ఇల్లు ఇస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో గైస్ ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్లో అయితే వర్క్స్ చాలా మెల్లగా జరుగుతున్నాయి గైస్, చాలా స్లోగా జరుగుతున్నాయి. సో దానివల్ల ఇంత స్లోగా నడిస్తే మనకి అయితే జూన్లోని ఇస్తామన్న ఇల్లులో ఇవ్వడం అయితే డిలే అవుతుంది గైస్. సో మనం అయితే అందరం ఒక దగ్గర ఎవరికైతే వచ్చినాయో డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళు అక్కడ పోయి ఒక దగ్గర కూర్చొని మీరందరూ మాట్లాడుకుంటే వాళ్ళు అక్కడ పోయి మున్సిపల్ కార్పొరేషన్కైనా ఎవరికైనా మీరు చెప్తే దాని ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, మీరు వినండి గైస్. మిత్రులారా, డబుల్ బెడ్ ఇళ్ల సమస్య పరిష్కారం కోసం అనేక మార్లు జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడటం జరిగింది. లబ్ధిదారులు వినతి పత్రాలు జీహెచ్ఎంసీ కమిషనర్ కి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజాభవన్లో వినతి పత్రాలు ఇచ్చి విన్నవించడం జరిగింది. దాని వలన స్పందించిన అధికారులు జూన్ మొదటి వారంలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు. కాబట్టి మనం అంతా ఎదురు చూస్తున్నాము. ఈ రోజు నుంచి పనులలో వేగం పుంజుకోకపోతే మనం మే నెలలో సమావేశమై ఆందోళనలకు పిలుపు ఇవ్వవలసి ఉంటుంది. సిద్ధంగా ఉండండి. साथियों, डबल बेड वाले घरों की समस्या को हल करने के लिए हम जीएचएमसी के अधिकारियों से कई बार बात करते रहे हैं। लाभार्थियों ने अपने आवेदन जी के आयुक्त और हमारे मुख्यमंत्री श्री रेवंत रेड्डी को सार्वजनिक घर में प्रस्तुत किए हैं। इसका जवाब देने वाले अधिकारियों ने कहा है कि जून के पहले सप्ताह में काम पूरा कर लिया जाएगा और लाभार्थियों को सौंप दिया जाएगा। ఇప్పుడు ఈ వీడియో అయితే మీరు చూశారు కదా, ఈ న్యూస్ చూశారు కదా, ఒకసారి మీరైతే పోయి మీరు ఆ పని అయితే చేయండి గాయస్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.